అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని మహా ఉచితమైన కృపచేత ఈ వారం దినాలు మనం అందరం కాపాడబడి మరొకసారి ప్రభు పాద సన్నిధిలో ఈ రాత్రి ఈ విధంగా ప్రభును స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి స్తుతి ఘనత మహిమ ప్రభావములో ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఇంతవరకు పాటలు పాడాం, ఆరాధన చేశాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. మనం ప్రభుని నమ్ముకుని లేక ప్రభుని అంగీకరించి సంఘంలో చేర్చబడి సహవాసంలో సాగటం ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే, కొంతమంది 30 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 20 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 15 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 5 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 2 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది సంవత్సరం అవుతుంది అని చెప్పగలరు. ఎందుకంటే అందరూ ఒకేసారి మనందరం ప్రభుని నమ్మనోళ్ళం కాదు. ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఒకరు అలాగా ప్రభుని నమ్ముకుంటూ వచ్చాం. ఓకే, ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభుని మనం సొంత రక్షకునిగా అంగీకరించి సంఘములో చేర్చబడి సహవాసంలో మనం అందరం ఇలా సాగడానికి దేవుడు మంచి కృపను మనకి ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు అయినటువంటి మన జీవితంలో రూపాంతరపు అనుభవం ఉందా? ఏ అనుభవం కావాలట? రూపాంతరపు అనుభవం కావాలి. దయచేసి యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడక మునుపు సువార్త పరిసర చేస్తూ ఉన్నప్పుడు గలిలయ, సమరయ, యోదయ ఆ ప్రాంతాలంతా తిరుగుతూ యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు చూడండి. 4వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనాన్ని ఒకసారి చదివి ఈ రాత్రి కొంచెంసేపు రూపాంతరపు అనుభవం కోసం మనం ఆలోచన చేద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిసర చేస్తూ ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు? యోదయ, గలిలయ, సమరయ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల గుండా ఆయన చీకటిలో ఉన్నవారికి ఏం చెప్పడం మొదలుపెట్టారు తెలుసా? సువార్త పరిసర చేస్తుంటే ఆ చీకటిలో ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగిందట? గొప్ప వెలుగు కలిగిందని ఉంటుంది అక్కడ భాగంలో. కాబట్టి ఆలోచన చేసి ఏమని చెప్తున్నారు ప్రభు? ఏం సమీపిస్తుంది? పరలోక రాజ్యము సమీపిస్తుంది. ఇంతకీ ప్రకటనలో యోహాను భక్తుడి ద్వారా దేవుడు చెప్పాడు, పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘంలో 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడ్డది. మీరు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, సమయము సమీపించున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడును వినేవాడును ఇందులో రాయబడిన సంగతిలో గైకొనేవారు ధన్యులు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో చెప్పాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని ఏం చేయొద్దు, పోనేవద్దు అని. ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మీరేం పొందాలా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఏం చేయటం మొదలెట్టారంటే ఆయన ప్రకటింప మొదలు పెట్టారు. నిజమే, ఆ వార్త మనకి వినిపించింది. మారు మనసు పొందితే పరలోక రాజ్యం మనకు దొరుకుద్దని, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే నిత్య రాజ్యములో మనం ప్రవేశిస్తామని మనం ఎరిగి ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చి రక్షణ తీసుకుని ఈ సంఘంలో చేర్చబడి సహవాసంలో మనందరం ముందుకెళ్తున్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి తెలుసా? మారు మనసు కావాలట. ఏ మనసు కావాలా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల మన నుంచి ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల మన నుంచి మందిరానికి వస్తున్నాం. ఇన్ని సంవత్సరాల మన నుంచి దేవుని స్తుతిస్తున్నాం. ఇన్ని సంవత్సరాల మన నుంచి దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్నాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుందాం, మారు మనసు అనుభవం మనకుందా? 4 గోడల్లో ఉన్నటువంటి భక్తి ఇంటికి వెళ్ళగానే బయటికి వెళ్ళగానే ఆ భక్తిని మనం కనపరచగలుగుతున్నామా? పరలోక రాజ్యం అనేది మనం ప్రవేశించాలంటే, పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే, ఏదో ప్రభుని నమ్ముకుని రక్షణ తీసేసుకుని సంఘంలోనికి వచ్చేసి సహవాసంలో సాగిపోవటం గొప్ప కాదు. ఏ అనుభవం కావాలి తెలుసా? మారు మనసు అనుభవం కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏం మారాలంట? మనసు మారి రూపాంతరము చెందుడి. ఏది మారాలా? ఏది మారాలా? ఈరోజు పై రూపం మారుతుంది, వస్త్రధారణ మారుతుంది, మాటలు మారుతున్నాయి, కానీ ఏది మారట్లేదు? మారవలసింది మారట్లేదు. ఏం కావాలంట? మారు మనసు అనుభవం కావాలా, రూపాంతరపు అనుభవం. ఈ రూపాంతరపు అనుభవం అంటే ఏంటంటే మారటం. అప్పుడు వరకు ఉన్నటువంటి సాక్ష్యం మారాలా, అప్పుడు వరకు ఉన్నటువంటి భక్తి జీవితం మారిపోవాలా, అప్పుడు వరకు ఉన్నటువంటి మన క్రియలు అన్నీ కూడా విడిచిపెట్టేయాలా. ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి మనం రాగలగాలంట. అదే రూపాంతరపు అనుభవం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, గొంగల పురుగును మనం చూస్తే అందరూ దాన్ని అసహించుకుంటారు. ఎవరైనా ప్రేమిస్తారా? ఎంతమందికి ఇష్టం గొంగల పురుగు అంటే? గొంగల పురుగుని చక్కగా అలా చేలో పెట్టుకుని ఆడిస్తారు. ఎవరైనా ఇష్టమా? అబ్బా నాకు అస్సలు ఇష్టం కాదని అన్న వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా అది కూడా చెప్పట్లేండి. మీకు గొంగల పురుగే ఇష్టమేమో. ఇష్టమా ఎవరికైనా? కాదు కదండి. ఇష్టమా? ఇష్టమన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాయి, పక్కనే ఉన్నిందాక చూసాను నేను. ఇద్దాం ఎవరికైనా. ఇష్టమా ఎవరికైనా? చూడండి, ఎవరికి ఇష్టం కాదు. నాకు తెలిసిన మట్టుకి ఆ గొంగల పురుగు గురించి తెలిసినోడు ఎవ్వడు ఇష్టపడ్డా. ఎందుకంటే అది మనకు తగిలినా, దానికి మనం తగిలినా మనకే నష్టం కదా. అది మన మీద పాకింది అనుకోండి, ఏమొస్తాయి? దురద గంతులు వచ్చేస్తాయి, దురద పొక్కులు వచ్చేస్తాయి, దొద్దురులు వచ్చేస్తాయి. చాలా అసహ్యం. దాన్ని చూడగానే ఏం చేస్తారు? శుభ్రంగా కిందేసి నలిపేస్తారు, చంపేస్తారు. కనుక అస్సలు ఇష్టపడరు. ఇలాగే అందరూ చేస్తున్నారట. చిన్నపిల్ల కానించి ముసలోళ్ళ దాకా ఈ గొంగల పురుగునంటే అందరూ చంపేస్తున్నారంట కనబడేటప్పటికి. ఒక రోజున అనుకుందంటే ఎందుకు చంపబడాలి నేను వీళ్ళందరి చేతిలో? ఎందుకు నా బ్రతుకు వీళ్ళందరూ ఇలాగ అసహించుకుంటున్నారు? ఏంటి నా పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలాగ అయిపోయాను నేనని చాలా బాధపడ్డదట. ఈ బ్రతుకును మనం బ్రతికే కన్నా సావటం మేలు అనుకుందట. సావటమే మేలు అనుకుంది. కానీ ఒక ఆలోచన వచ్చిందంట దానికి. ఎలాగైనా సరే మనం అందరు ఇష్టపడే జీవితాన్ని జీవించాలి, అందరూ కోరుకునే విధంగా మనం మారిపోవాలా. ఈ పరిస్థితి బయటకు వస్తుందట. ఎలాగొస్తుందో తెలుసు? ఇప్పుడు ఇంతకుముందు ఇంత పొడుగున్నటువంటి పురుగు ఇంత అవుతుందట, చిన్నది అవుతుందట. దానికంట రెక్కలు వస్తాయట. ఏమొస్తాయి? రెక్కలు వచ్చాయట. ఇప్పుడు రెక్కలు రాగానే దాని పేరు మారిపోయింది, దాని రూపు మారిపోయింది, దాని అందం మారిపోయింది. అందరూ దాన్ని చూడగానే ఏమంటారు తెలుసా? అబ్బా ఎంత బాగుందో సీతాకోక చిలుక. ఏమైపోయింది? ఇప్పుడు గొంగల పురుగే. అది అందరూ అసహించుకున్నటువంటి పురుగే, అందరూ విసర్జించిన పురుగే, అందరూ కనబడగానే పట్టుకుని చంపేసినటువంటి పురుగే. ఈరోజు అది ఎలాగ మారిపోయింది తెలుసా? సీతాకోక చిలుకగా మారిందట. దానికి రెక్కలకు అందమైనటువంటి చుక్కలు, డ్రెస్సు
అబ్బా దానికి ఎంత బాగుంటుందోట. అలాగ అవ్వగానే ప్రతి ఊరంట చేతిలో పెట్టుకుని దాన్ని అలాగ ఆడించాలని ఏం పడతారట, ఆశపడతారట. ఆ పొదల మీద ఉన్న పురుగును పట్టుకోవాలని పరిగెడతారట పిల్లలు. ఎందుకని? ఏమైంది ఇప్పుడు? ఏమైపోయింది? రూపాంతరము చెందిపోయింది. రూపం ఏం చేసుకుంది? మార్చేసుకుంది. ఇప్పుడు అందరికి ఏం పుడుతుంది? దాన్ని చూడగానే ఇష్టం పుడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు అర్థమైంది లేదో? దేవుని ఎరగక మునుపు అందరు నిన్ను అసహించుకునే వాళ్ళైతే దేవుని ఎరిగిన తర్వాత అందరు నిన్ను బట్టి ఇష్టపడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగుండాలి ఇప్పుడు మనది? మన భక్తి జీవితం, విశ్వాస జీవితం, సాక్ష్య జీవితం ఎలాగుండాలా? మనం చూడగానే అందరికి ఏం పుట్టాలా? ఇష్టం పుట్టాలా? మన దగ్గరకు వచ్చి గడపడానికి ఇష్టపడాలి, మనతో మాట్లాడడానికి ఇష్టపడాలి. మన దగ్గరకు వచ్చి అమ్మ సంఘంలోకి వెళ్తున్నా కనుక మా కొరకు ప్రార్థించి అయ్యగారితో చెప్పు ఇలాగ మా పరిస్థితి అని చెప్పి అనేక మంది మన ఇంట చేరి మనతో చెప్తూ ఉండాలి. ఏం పుట్టాలి? మనం అందరికీ ఏం పుట్టాలా? ఇష్టం పుట్టాలా. అంటే ఇష్టం పుట్టాలంటే బ్రతుకు ఏమవ్వాలా? రూపాంతరం చెందాలి. గొంగల పురుగును అందరూ అసహించుకున్నారు. గొంగల పురుగు కనబడగానే చంపేసేవారు. కానీ ఇప్పుడు గొంగల పురుగు ఎలాగ మారిపోయింది? సీతాకోక సిలుకగా మారిపోద్ది. ఆ సీతాకోక సిలుక అంటే అందరికీ ఇష్టమే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఈరోజు నువ్వంటే నేనంటే అందరికీ ఏమవ్వాలా? ఇష్టం అవ్వాలా. ఇష్టం అవ్వాలంటే మన బ్రతుకులో ఏం రావాలా? ఒక నూతనమైనటువంటి మార్పు రావాలా. క్రియల్లో మార్పు, మాటల్లో మార్పు, చేతల్లో మార్పు, నడకలో మార్పు, చూపులో మార్పు, అన్నిటిలో ఏం రావాలి తెలుసా? మార్పు వచ్చేయాల. ప్రేమను మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు. పౌలు గారు చెప్తాడు ఫిలిప్పీ సంఘానికి, ఇదిగో ఫిలిప్పీ సంఘస్థులారా, మీరేదో భక్తి చేస్తున్నామంటే కాదు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు. ఏంటి క్రీస్తు యేసుకున్న మనసు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. ఏ స్వరూపం అంటే ఏమైపోవడం? తగ్గడం. దేవుని దగ్గరికి వచ్చిన మన అందరం కూడా ఏమవ్వాలి తెలుసా? తగ్గాల. బయట నువ్వెంత గొప్పవాడు అవ్వచ్చు, నీకు గొప్ప కీర్తి ప్రతిష్టలు లోనుండొచ్చు, కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పటికి మనందరం కూడా ఎవరమో తెలుసా? ఎందుకు పనికిరాని వారుగా మనం ఎంచుకోవాలట. ఈ స్థితి, ఈ పరిస్థితి నా దేవుడు ఇచ్చిందని ఆయన ఇచ్చించేవారుగా మనం ఉండాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనసు కావాలా? క్రీస్తు యేసుకు మనసు మనకి కావాలట. ఆయనకున్న మనసు ఏ మనసు? ఒక్క మాట, దాసుని స్వరూపం. అంటే తన్ను తానే ఎలా చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడట. దాసుని స్వరూపము ధరించాడట. ముఖం మీద అంటండి క్యాండర్కి చుమ్ము వస్తేనంటండి ఇలా చేపెట్టి తుడుచుకోలేదటండి. ఎందుకు కూసావరా అని అనలేదటండి. అది ఎండిదార కారినట్లుగా కారిందటండి. ఏ మనసు అండి అయింది? ఏ మనసు అండి? యేసు ప్రభు నమ్మిన తర్వాత, యేసు ప్రభుని వెంబడించిన తర్వాత, యేసు ప్రభుని కలిగి నడుస్తున్న తర్వాత ఈరోజు మన మనసు ఏమై ఉండాలండి? ఇప్పుడు మనలో ఎవరిని చూడాలంటండి? మనం చూస్తున్న వాళ్ళకి మనం ఎవరిని కనబడాలంటే మనలో ఎవరు కనబడాలా? ఇప్పుడు నన్ను చూస్తున్నాడు, నాలో ఎవరు కనబడాలా? యేసు కనబడాలా. ఆయన ప్రేమ కనబడాలా, ఆయన భక్తి కనబడాలా, ఆయన విశ్వాసం కనబడాలా, ఆయన నిరీక్షణ కనబడాలా. ఇది కనబడాలి మనలో. ఏం కనబడుతుంది? నేను చూడగానే ఏం కనబడుతుంది? నీ పాత బ్రతుకంత వాడికి తేటగా కనబడుతూ ఉంటుంది. నీ క్రియలు మారవు, నీ బ్రతుకు మారదు, నీ నడక మారదు, నీ ఉద్దేశాలు అన్నీ ఆ బ్రతుకే నువ్వు ఇప్పటికీ బ్రతుకుతా ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభు సన్నిధికి వచ్చని
నువ్వు చెప్పుకునేటువంటి సంవత్సరాలు అయితే ఉండొచ్చేమో, కానీ మన బ్రతుకులో ఏం రావట్లేదంటే మార్పు రావట్లేదు. పరలోక రాజ్యం ఏమవుతుందట? సమీపిస్తుందట. ఏం రావాలట? ఏం రావాలా? మార్పు రావాలా? మార్పు రావాలా? ఈరోజు నువ్వు మారకపోతే, నీ మనస్సు మార్చుకోకపోతే, నీ క్రియలు మార్చుకోకపోతే, నీ నడక మార్చుకోకపోతే, నీ చూపు మార్చకపోతే, నీ ఉద్దేశాలు మార్చకపోతే, నీ పాపహేయమైన క్రియలు నువ్వు విడిచిపెట్టకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఏమి లేదు తెలుసా? నీకు అర్హత లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం పొందాలి? మనం ఏం పొందాలట? మారు మనసు పొందాలి. రక్షణ పొందావా? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చిపడిపోవాలి. అప్పటి వరకు వేలకి మందుకి, డబ్బులకి, రకరకాల వాటికి పాడు చేసేవాడువా? మరి ఒక్కొక్కడు కొంటే పావు కేజీ, అర కేజీ, వారానికి అర కేజీ పొగాకు కాల్చేవాడు ఉంటాడు. అర కేజీ పొగాకు కొనాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మానే, ఆ డబ్బులన్నీ నీకు మిగులుతాయి. కానీ మానం. లీటర్ లెక్క తాగే అలవాటు ఉంటుంది. ప్రభుని ఎరగక మునుపు ప్రభు దగ్గరికి వచ్చావు, మానే, ఆ ఆశీర్వాదం ఏంటో నువ్వు చూస్తావు. నువ్వు నీలో ఆ మార్పు రానంత కాలం దేవుని ఆశీర్వాదాన్ని నీవు చూడలేవు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మనల్ని ఎంబడించాలంటే మనలో ఏమి రావాలి తెలుసా? మార్పు రావాలి. అది ఏ మార్పో తెలుసా? రూపాంతరపు అనుభవం రావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మారకపోతే పరలోక రాజ్యంలో చేరే అర్హత మనకి లేదు. ప్రభు నమ్ముకున్న కాంచి మాకు తినడానికి ఆహారం లోటు లేదండి అయ్యగారు. మాకు కట్టుకోవడానికి వస్త్రాలు లోటు లేదండి. మేము బ్రతకడానికి మాకు ఏ ఇబ్బంది లేదు. అంతకుముందు ఎంత ఇబ్బంది పడేవాళ్ళము. మాకు తినడానికి తిండి ఉండేది కాదు, కట్టడానికి వస్త్రాలు ఉండేవి కాదు, పిల్లలు ఏది కావాలన్నా కొనివ్వలేని పరిస్థితులు ఉండేవాళ్ళం. కానీ యేసు ప్రభుని మేము నమ్మిన తర్వాత ఈరోజు మా కుటుంబం ఎంత ఆశీర్వదించబడ్డాం. సమృద్ధిగా మాకు ఆహారం ఉంది, కట్టడానికి ఉంది, ఉండడానికి ఉంది, మంచి గృహం కట్టుకుని, ఇలాగ అనేక మంది అద్భుతమైన సాక్యాలు చెప్పగలుగుతున్నారు. ఏనాడైనా నీ నోటంట ఆ సాక్ష్యం వచ్చిందా? ఎందుకు రావట్లేదు? ఎక్కడున్నావు? ప్రారంభంలో నీ భక్తి ఏంటో నేటికి అదే భక్తిలో ఉండిపోతున్నావు. ప్రారంభంలో విశ్వాసం ఎటువంటిదో నేటికి అదే విశ్వాసంలో ఉండిపోతున్నావు. నీ బ్రతుకులో ఏమి రావట్లేదు తెలుసా? మార్పు రావట్లేదు. ఎప్పుడు చెప్పగలవు నువ్వు? ఈరోజు యానం పెళ్ళికి వెళ్ళాం మేము, క్రాంతి కుమార్ పెళ్ళికి వెళ్ళాం. నిన్నటి దినం పెళ్లి కొడుకుని చేయడానికి వెళ్ళాం మేము తాళరే. వాళ్ళ తండ్రి గారు మహావిగ్రహారాధికుడు. అంతేకాదు ఆ ఊరందరూ ఆ సంఘానికి ఆయన పెద్ద. ఆ ఊరిలో ఎవరైనా సువార్త చెప్పడానికి వెళితే ముందుగా అడ్డగాయించి వాళ్ళని పట్టుకుని కొట్టి లేకపోతే గుడిలో తాళం వేసి బంధించేటువంటి వారిలో మొదటివాడు ఈ కాంతి కుమార్ వాళ్ళ తండ్రి గారు. అటువంటి కుటుంబంలో మరి కాంతి అనేటువంటి యవన బిడ్డను దేవుడు రక్షణలోకి నడిపించుకున్నాడు. ప్రభు కొరకు నిలిచేటువంటి గొప్ప సాధనంగా దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేసుకున్నాడు. మెకానికల్ ఇంజనీర్ చదువుకున్నాడు. చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. దేవుని పిలుపు వచ్చింది, నువ్వు నా పరిసరి చేయాలి, నా పని చేయాలి, వీటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. కానీ భయం. తండ్రి భయంకరమంటే విగ్రహారాధకుడు, ఆ తల్లి విగ్రహారాధకురాలు, ఆ కుటుంబం అంతా కూడా భయంకరమైన విగ్రహారాధకులు. ఆ పేట అందరూ కూడా విగ్రహారాధకులు. నేను వెళితే 100 మంది ఆడవాళ్ళు వస్తే అందులో 95 మంది బోడిగుండ్లే. అందరూ కటింగే. ఏంటని అనుకుంటే వీళ్ళందరూ అంటే తిరుపతి వెళ్ళిపోతారట, ఊరు ఒకేసారి బస్సులు కట్టించుకుని. అలాగా మొత్తం గుండు గీయించుకుని వచ్చేస్తూ ఉంటారంట. అందరూ అక్కడే ఒక 5-6 కనిపించారు. వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు. ఒక్కళ్ళే జట్లు వేసుకుని వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవడూ కూడా ఏమి లేదు. అంత భయంకరమైన కుటుంబంలో నుంచి ఆ కుర్రోడిని ప్రభు పని కొరకు పిలుచుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగే కంపెనీలో చేస్తున్నాడు. ప్రభువు పరిసరికి రావాలి, విడిచిపెట్టు అంటున్నాడు. కానీ ఇంటికాడికి వెళ్తే ఏమంటారు అని చెప్పి భయపడుతూ అలాగే కొంతకాలం గడిపాడు. తర్వాత డిసైడ్ చేసుకున్నాడు,
ప్రభు పని కొరకు వెళ్ళిపోవాలని చెప్పి జాబును విడిచిపెట్టేశాడు, వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అంతమాట ఫోన్ చేస్తాం, అయ్యగారు ప్రార్థన చేయండి, ఇలా నేను ప్రభుని నమ్ముకున్న వార్త మా ఇంట్లో ఎవరికి తెలియదు, తెలిసిన తర్వాత ఎలాగుంటారో అర్థం అవ్వట్లేదు, భయం వేస్తుంది, ప్రార్థన చేయండి అనేవాడు. అనుకోకుండా దేవుని సన్నిధానంలో వాళ్ళ అమ్మకి జాయిగా చిన్న విషయం చెప్పాడట. ఆ బొమ్మకి ఇది ఎట్టు, ఆ బొమ్మకి ఎట్టు అని అంటే, అమ్మ నేను చేయకూడదు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అలాగా బాబా అని అనుకుందంట. యేసు ప్రభు అంటే ఏంటి తనకి అంతగా అవగాహన కాదు కనుక చేయకూడదేమో, నువ్వు ప్రభుని నమ్ముకున్నావా అని ఆ రోజు నుంచి చెప్పడం మానేసిందట. జాగ్రత్తగా అలాగ అనుకున్న తర్వాత, నేను ఒక రోజుని కూటం పెట్టుకోవాలనుకొని మొక్కుకున్నాను అమ్మ అని చెప్పాడట. మొక్కుబడి అనేటప్పటికి వాళ్ళకి మొక్కుబడులు ఏం చేస్తారో అనుకున్న వెంటనే చెల్లిస్తూ ఉంటారు కాబట్టి, అయ్యో చెల్లించకపోతే ఏదైనా అవుతుంది, నువ్వు ప్రార్థన ఎట్టుకుంటాను అంటున్నావు కాబట్టి ఏదో రోజు నెట్టేసుకో బాబు అంటుందంట వాళ్ళ అమ్మ. మరి ఒప్పుకుంటాడా అలా ఆయన? ఒప్పుకుంటాడా? ఆ గ్రామంలో అడుగెట్టడానికి ఎవరికి క్రైస్తవ్యంగా సువార్త చెప్పడానికి అవకాశం లేని గ్రామంలో కూటమెట్టుకుండా ఒప్పుకుంటారా? జాగ్రత్తగా వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్నకి చెప్పిందట, ఏమండి పిల్లోడు యేసుబాబు నమ్ముకున్నాడట, యేసుబాబు పిల్లోడితో మాట్లాడాడట, ఎంత గొప్ప భాగ్యం పిల్లోడికి అని ఆ భర్తతో విషయం చెప్తా ఉంది. జాగ్రత్తగా అలాగా అన్నాడంట, కానీ సమ్మతించట్లేదు. ఒక రోజుని అలా కాదండి, మొక్కుబడి అనేది మొక్కుకున్నాడట, ప్రార్థన ఎట్టుకుంటానని, కాబట్టి ఎట్టేసుకోమందామండి ఫోన్, మనం ఏం చేయొద్దు, పిల్లోడు ఎట్టుకుంటాడు మనకెందుకు అనేసి అలా చెప్పగానే చర్లే అన్నాడట. చర్లే అనగానే వెంటనే అయ్యగారు ఇలా ప్రార్థన ఎట్టాలా, మొత్తం కుటుంబం అంతా రావాలంటే మేము ఆటో కట్టించుకుని వెళ్ళాం. ఒక 3-4 నెలలు 5 నెలల క్రితం వాళ్ళ పేటలో ప్రార్థన. కానీ 6 గంటలకి ప్రార్థన ఎడదామనే విషయం అందరికీ తెలిసిందట, కానీ భయం. మైకెట్టితే ఏమంటారు, మైకెడితే దాడి చేస్తారట, కొడతాకు వచ్చేస్తారట, ఒకేసారి దొమ్మిగా వస్తారట. చాలా భయపడ్డారు. ఆ పేటలో ఒక సంఘంకి వెళ్తాడు మనోడు, ఆ సంఘం వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు, మేము వెళ్ళాం. కానీ దేవుని కృప ఏంటి తెలుసా, ఈయన సంఘ పెద్ద అవటం వల్ల వీళ్ళ ఇంటికి ఎవరు రాలేదు, కానీ ప్రజలు వచ్చారు, ఆడవాళ్ళు అందరూ వచ్చారు. ఆ రాత్రి అద్భుతంగా ఆరాధన జరిగింది. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాడో, మనం ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలో, యేసు ప్రభు అంటే ఎవరో చాలా వివరంగా ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాను. ఎందుకంటే కొడితే కొట్టించుకుందాం, వింటే చెప్పి వెళ్దామని వచ్చాను రెడీగా కనుక ధైర్యంగానే వాక్యం చెప్పాను నేను. ఆ రోజు వాక్యం విన్నాడు. మా కోసం వాళ్ళ చెరువులో నుంచి మంచి చేపలు తెచ్చి వాళ్ళ నాన్నగారు వంట చేసి పెట్టాడు మాకు. నిన్నటి దినం అయ్యగారు మీరు వచ్చి ఆ రోజు మా ఇంటికాడ ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్ళారు, మీ భోజనాన్ని కొరకు మేము చేపలు తెచ్చాను, ఆ మరుసటి నుంచి మా చెరువు బహుగా ఆశీర్వదించబడ్డది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అబ్బా మాకు సమృద్ధి ఎప్పటి నుంచి, మీ కొరకు ఇలా తెచ్చి మేము ఆ రోజు ప్రార్థనలో మీ కొరకు భోజనాలకి మేము చేపలు తెచ్చి చెరువులో పెట్టి పట్టుకొచ్చి భోజనాలు పెట్టాము. ఆ రోజు నుంచి మా చెరువును బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నేను నెల్లగానే నైట్కి ఉండిపోమన్నాను, ఈరోజు కూడా ఉండండి, రేపు పెళ్లి చూసుకుని వెళ్దిరిగానే అన్నారు మమ్మల్ని. కానీ మాకు ఇక్కడ సీమంత కార్యక్రమం ఉంది ఇంటి దగ్గర, కాబట్టి మేము ఉండము, దయచేసి వెళ్ళిపోతామని చెప్పి తమ్ముడు నేను 11 గంటలకి బయలుదేరి వచ్చేస్తుంటే అప్పుడు ఆఫ్ చేసి, అలా కాదు, దేవుని కృప వల్ల మీరు ఆ రోజు ఏ రోజైతే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారో ఆ రోజు నుంచి మా చెరువులు బాగున్నాయి, మాకు అభివృద్ధి దేవుడు ఇచ్చాడు, కాబట్టి చెరువులోకి వెళ్ళి కొంచెం మీరు ఉంటానంటే రొయ్యలు పట్టుకొస్తాను, మీరు పట్టుకెళ్ళి మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు అనమాట, నిజమే ఆశ్చర్యం. క్రాంతిని అడిగాను నేను, ఏంటి మీ డాడీ ఇలాగ అన్నారంటే, నిజం అంకులు, మా చుట్టూన్న చెరువులన్నీ పోయాయి, కానీ మా చెరువులు మాత్రం చాలా దిగుబడి వచ్చి మేము ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడ్డామని. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. అమ్మయ్య పర్లేదు, ఎక్కడున్నాడు, త్రోవ పక్కన ఉన్నాడు, తప్పకేదో రోజున దేవుడు పట్టుకుంటాడని. ఈరోజు వివాహం అయింది, మేము బయలుదేరం వచ్చేస్తామని చెప్పి రోడ్డు మీదకి వచ్చాడు. అయ్యగారు వెళ్ళిపోతారా?
ఉండరా ఈ నైట్కి అన్నాడు. అలా కాదు, రైట్ శుక్రవారం ఉపవాస ప్రార్థన కాబట్టి మళ్ళా ఉండడానికి అవదయ్యా, వెళ్ళిపోతాం, తర్వాత వస్తాం మళ్ళీ ఒకసారి అంటే అప్పుడు అంటున్నాడు, యేసుబాబు దయ వల్ల మీ ప్రార్థన వల్ల వర్షం రాకుండా అబ్బా ఎంత బాగా జరిగిందో పిల్లోడి పెళ్ళి, నేను చాలా నమ్ముతున్నాను వర్షం రాకుండా ఏమీ రాకుండా చక్కగా జరిగిందని, మీ దేవుడు అంటే కొంచెం నాకు నమ్మకం కలుగుతుంది ఇప్పుడు అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఒక అన్యుడు చెప్పే మాట ఏంటంటే, ఏ రోజైతే మీరు ప్రార్థించి వెళ్ళారో నాకు ఆ రోజు నుంచి ఏం కనబడుతుంది? ఆశీర్వాదం కనబడుతుంది. ఎందుకు చెప్పలేకపోతుంది ఈ మాట మనం? ఎందుకు మనకు అలాగ ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు మనం ఆశీర్వాదపు అనుభవంలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే, మనం ఇంకా ఎక్కడ ఉండిపోతుంది తెలుసా? యేసుని కాడే ఉన్నది గొంగలు అన్నట్టుగా మారు మనసు అనుభవంలోకి రాకుండా ఆ పాత బ్రతుకే, పాత రోత, ఆ జీవితానికి కలిగే మనం వెళ్ళిపోతున్నాం. కనుక ఆ దేవుని సన్నిధానములో ఆశీర్వాదానికి ఏమైపోతున్నాం తెలుసా? దూరం అయిపోతున్నాం. అందుకని నేను చెప్తున్నాను, ఏమవుదాం? ఏం పొందాలా? మారు మనసు అనుభవంలోకి వచ్చాను, పాతవన్నీ గతించను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డ మాట చూడండి. ఒక్క మాట చూడండి, నేను రూపాంతరం కోసం 2 మాటలు చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయం 17వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును ఏమైపోయంట? క్రొత్తవాయను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. ఏం చేయాలి? పాతవన్నీ ఏమైపోవాలా? గతించిపోవాలా. పాత పనులు, పాత క్రియలు, పాత ఆలోచనలు, పాత బుద్ధులు ఇవన్నీ ఏమైపోవాలి తెలుసా? విడిచిపెట్టేయాలా. దేవుని కొరకు నూతన జీవితాన్ని మనం ఏం చేయాలంట? ప్రారంభించిన రోజున అంచెంచెలుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడని తెలుసా? ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఏ అనుభవంలోకి రావాలా? రూపాంతరపు అనుభవం. రండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు అనుభవాన్ని చూపించారు. ఆయన ఎలా రూపాంతరం పొందారో ఒక్క మాట మనం చూద్దాం. మొదటి వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు త్వరగా చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారట. వెళుతూ పేతురు, యోహాను, యాకోబుల్ని ఏం చేసుకుని వెళ్ళారట? కూడా ఎంట పెట్టుకుని వెళ్ళారట. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయటం మొదలుపెట్టారు? ఆ కొండ మీద ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందాను. రూపాంతరం అంటే ఏంటి చూడండి. మార్పు ఎలా కనిపించిందో ఆయనలో మనం చూద్దాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. మొదట సూర్యుని కాంతిని డైరెక్ట్గా ఎవరు చూడగలరు? ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకాంతిని డైరెక్ట్గా చూడగలరా మీరు? నేను చూడలేను, కానీ చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. పొద్దుడే లేచినాను. ఎందుకో తెలుసా? చిన్నపిల్లల్ని ఆ కిరణాలు పడితే వాళ్ళకున్నటువంటి కామెర్లు బలహీనత ఏమైపోద్ది? తగ్గిపోద్ది అంటారు కదా. అసలు చూడగలమా
చూస్తే ఏమవుతుందని మాకు పొద్దుట వెనకాల చక్కగా సూర్యుడు ఉదయిస్తాడు. అలా పొద్దుట అలాగా ఆ కిరణాల్లో కొంచెంసేపు అలా చూస్తూ ఉంటాను ఏమవుతుందని. చాలాసేపు ట్రై చేస్తాం, కానీ కొంతసేపే చూడగలం తప్ప ఆ తర్వాత మళ్ళీ మనం చూడలేం. ఆ ప్రకాశవంతమైన వెలుగును మనం చూడలేం కదా. ఇప్పుడు మొట్టమొదటిగా రూపాంతరపు అనుభవం ఏంటంటే, ఆయన ముఖమంట సూర్యుని కాంతి వల్లే ప్రకాశించిందట. సూర్యుడు ఎలాగైతే ఉదయించినప్పుడు ఆ వెలుగు వస్తుందో, ఇప్పుడు వెలుగు ఎక్కడ కనబడుతుంది? ఆ ముఖము చూడగానే ఆ ముఖమంట ప్రకాశవంతమైన వెలుగుతో వీళ్ళ ముఖాలను తాకుతుందట. ఎవరి ముఖాలు? పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు ముఖాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? చూడలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక సామెత ఉంటుంది, మోకాలు నల్లబడితేనంట ముఖం ప్రకాశిస్తుందట. మోకాలు నల్లబడటం అంటే కాటికి రాతేనా, మసరాతేనా? నల్లగా అవ్వాలంటే ఏమవ్వాలంట? మోకాళ్ళ అనుభవం కావాలి. ఎవరైతే మోకాళ్ళ నుంచి ఎక్కువ సమయం ప్రభుతో గడపడానికి ఇష్టపడతారో వారు ముఖం అంట ప్రకాశవంతంగా మారుతుందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దానికి ఉదాహరణ ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ఆ రూపాంతరం చెందుతున్నప్పుడు ఆయన ముఖాన్నంట శిష్యులు ఏం చేయలేకపోయారట? చూడలేకపోయారు. రెండో అనుభవం ఏంటి? ఆయన వస్త్రములో వెలుగు వలె తెల్లనవైపోయాట. వస్త్రాలు ఏమవుతున్నాయి? ప్రకాశవంతంగా మారిపోయాయి. ఈ తెలుపు కంటే మరింత తెలుపు కంట అసలైన ఈ తెలుపును మనం డైరెక్ట్గా ఏం చేయలేము తెలుసా? ఆ ప్రకాశవంతం అంటే వెలుగులో తెలుపును మనం చూడలేమంట. అంత కంటికి ఏం కూడా వేస్తుంది? దిమ్మేస్తుందట. చూడండి, రెండవ అనుభవం ఏంటి తెలుసా? ఆయన వస్త్రములలో ప్రకాశం. నిజమే, ఏం మారింది? ముఖం మారింది. రెండవది, వస్త్రాల్లో కూడా ఏమొచ్చింది? తేజోవంతమైన వెలుగు వచ్చింది. మూడవది ఏంటి తెలుసా? ఆయనతో మోషేయు ఏలియా వారి కనబడి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, తండ్రి అయిన దేవునితో మంచి అనుబంధం కలిగినట్టంటే మోషే, ఏలియాలంట ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకంటే భక్తులైన వారు, మనకంటే ఆత్మీయులు, మనకంటే ఆత్మలో ఎదిగిన వారు మనల్ని ఏం చేయాలి తెలుసా? బలపరిచే అనుభవం మనకు కావాలట. నిజమే, ఆయన ముఖం ప్రకాశించడమే కాదు, వస్త్రాలు ప్రకాశించడమే కాదు, ఆయన ఇంకా ఏమవుతున్నారు తెలుసా? ఏలియా, మోషే కూడా ఆయనతో ఏం చేస్తున్నారట? మాట్లాడుతూ ఉన్నారట. ఈ దృశ్యాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ విషయాలన్నీ చూస్తూ ఉన్నారట. కింద వచనంకి వెళ్దాం. ప్రభువా, మనం ఇక్కడ ఉండిపోవటం మంచిదయ్యా. ఎందుకంటే అబ్బా ఎంత బాగుందో ఇక్కడ. ఏలియా మాట్లాడుతున్నాడు, మోషే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే ప్రకాశవంతమైన వెలుగుతో మీరున్నారు. అబ్బా ఈ స్థలమంతా కూడా వెలుగు మయంగా ఉంది, కాబట్టి మనం ఇక్కడ ఉండిపోవటమే మంచిది అంటున్నాడు పేతురు గారు. మీరు ఒప్పుకుంటే, మీరు ఇష్టపడితే మీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల ఇక్కడ కట్టేద్దాం. ఏ శాల? పర్ణశాల కడదాం మీరు ఇష్టమైతే అని ఆ స్థలములో పేతురు, యోహాను, యాకోబులు ఉండటానికి ఏం పడుతున్నారు తెలుసా? ఇష్టపడుతున్నారు. ఏ అనుభవం అది? ప్రకాశవంతమైన వెలుగులో వారు ఉండటానికి ఏం పడుతున్నారు తెలుసా? ఇష్టపడుతున్నారు. తర్వాత కిందకి వెళ్దాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా చూడండి, ఇప్పుడు ఏమైంది? మళ్ళానే ఒక వెలుగుతో నింపబడినటువంటి మేఘం ఆ కొండ మీద వారు ఉన్న స్థలములో కమ్మేసిందట. ఆ మేఘం అలా కమ్మగానే ఆ మేఘములో నుండి ఒక మాట వినబడుతుంది. ఏమని? ఇదిగో ఈయనెవరో తెలుసా?
నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరందరూ వినుడు అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ అనుభవం ఏంటి తెలుసా? ఆకాశం మేఘం వలె కమ్మేసింది, ప్రకాశవంత వెలుగులో మేఘంగా కమ్మింది. ఆ మేఘములో నుంచి గొప్ప శబ్దం, వెలుగు అంట కనబడి ఒక మాట వస్తుంది వాళ్ళకి. ఏంటి తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? ఈయనెవరు? నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఈయనెవరు? ఈవిడెవరో? నా ప్రియ బిడ్డ. ఈయనెవరో? నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నానని ఆ రూపాంతరపు అనుభవంలో దేవుడు తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు? ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన మాట వినండి. ఈరోజు ఈ అనుభవం కనుక మనకు సంపాదించుకోగలిగితే మన సాక్ష్యం మారిపోద్ది, మన జీవితం మారిపోద్ది, మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చబడతాం. దేవుడు మనల్ని చూడగానే ఇష్టపడతాడు, మనం పిలవగానే అమ్మా నేనున్నానని అభయం ఇస్తాడు. ఏ అనుభవంలోకి రావాలి మనం? రూపాంతరపు అనుభవంలోకి రావాలి, రూపాంతరపు అనుభవంలోకి రావాలి. ఇప్పుడు ఆయన మాట ఏం చేయాలట? వినాలట. ఏం చేయాలా? ఎవరి మాట వినాలా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ ఈయన మాట వినండి, వినండి, వినండి. నిజమే, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆయన ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను, మీరు ఆయన మాట వినండి. నిజమే, ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. మీరు చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. ముగిస్తాను దయచేసి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరి మాట వినాలో కూడా మోషే చెప్తున్నాడు. నాలాంటి ప్రవక్తను, ఎలాంటి ప్రవక్తను? మోషే లాంటి ఒక ప్రవక్తను మీలో నుండే, ఎక్కడి నుంచి? మీ సహోదరుల నుండి ఒక్కడిని దేవుడు ఏం చేయను? పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పునో మీరు అన్ని విషయాలలో ఆయన మాట వినాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత కష్టపడి ఇలాగుండండి అలాగుండండి అని చెప్తే అలాగే చెప్తాడు అన్నవాడు ఒకడు, గడక్క అలా చెప్తున్నాడు అన్నవాడు ఒకడు. ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మోషే చెప్తున్నాడు, ఇదిగో మీలో నుండే ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. మీలో నుంచే. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం నుంచా? నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి? పరలోకం నుంచి వచ్చానా? లేదు లేదు లేదు, మీలో నుంచే దేవుడు తన పని కొరకు నన్ను పిలుచుకున్నాడు. ఆయన మాటకి లోబడి ఆయన పని చేయడానికి ఇష్టపడ్డాను. మీలో ఒకడు, అంతేనా? ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. నిజమండి, నేను పుట్టుకతో గుడ్డోడిగా పుట్టాను. నాకు 21 రోజు కళ్ళు కనపడలేదట. 21 రోజు నా కళ్ళు కనిపించలేదు, పుసులు వచ్చేసియట కళ్ళు నిండా. అసలు తెరలేదంట నా కళ్ళు. 21 రోజు తర్వాత నా కళ్ళు తెరవబడ్డాయి. నేను పుట్టిన 3వ నెలలో మా ఇంటికి రక్షణ వచ్చింది. మా నాన్నగారు రక్షణ పొందారు. మా నాన్న రక్షణ పొందిన 5 నెలలకి మా అమ్మ రక్షణ పొందింది. ఆ విధంగా నేను పుట్టుట మా ఇంటికి ఏమొచ్చింది తెలుసా? రక్షణ వచ్చింది. నేను అనుకుంటాను, ఈ వాక్యం చదివినప్పుడు
నన్ను దేవుడే పుట్టించాడు దేవుని పని కొరకని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించండి, మోషే చెప్తున్నాడు, మీలో నుండే ఒకరిని దేవుడు పుట్టిస్తాడు. మీరు ఎవరి మాట వినాలా? ఆయన మాట వినవలను, ఆయన మాట వినవలను. ఇంకొక మాట ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. 18వ అధ్యాయం 16వ వచనం. కనపడకుండును గాక ఆ సమయమున మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును, మీరు ఆయన మాట వినవలను. ఎవరి మాట వినాలా? దేవుడు ఎన్నుకున్నాడండి. మీరు అందరూ మాకు పాస్టర్గా ఉండండి, మేమందరం మీ సంఘంలో ఉంటామని నన్ను ఎవరు మా ఇంటికి వచ్చి బలవంతం చేసి ఇక్కడ ఎవరు నన్ను మీరు పెట్టుకోలేదు. పెట్టుకున్నారా? నేనే వచ్చాను. అమ్మ మారు మనసు పొందండి, యేసుప్రభు నమ్ముకోండి, దేవుడు గొప్పోడని మీ ఇంటింటికి తిరిగాను. మీ అందరిని రమ్మని చెప్పి అనేక సార్లు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని మీ కొరకు ప్రార్థన చేశాం. మీరు ప్రభు గొప్పతనాన్ని ఎరిగి రక్షణ పొంది ఈరోజు సంఘంలో చేర్చబడి సహవాసంలో ముందుకు సాగుతూ ఉన్నారు. మీలాంటి సహోదరులలో ఒక్కరిని దేవుడు ఏం చేయబోతున్నాడో పుట్టించాడు. ఆయన పుట్టించాడు. ఇప్పుడు ఆయన మాట ఏం చేయాలంటే మనం వినాలా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను, అందుకే నేను అవుట్లైన్ చెప్తున్నాను, మీరు తర్వాత చదువుకోండి. మళ్ళా 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. చాలమ్మా, మీరు వినిన ఎడల ఏమవుతారో బ్రతుకుతారు. ఎవరి మాట వినాలా? దేవుని సేవకుని మాటకి లోబడాలా. సేవకుడు ఎందుకు చెప్తున్నాడు అనేది వినాలా. ఎందుకు సేవకుడు మనల్ని గద్దిస్తున్నాడో ఆ గద్దెంపుకు మనం ఎందుకు లోబడకూడదని లోబడాలా. ఎవడైతే అలా వింటాడో లోబడతాడో, ఏది చేయొద్దని సేవకుడు చెప్పినప్పుడు అది మానేస్తాడో వాడు బ్రతుకుతాడట, వాడు జీవిస్తాడట, వాడు ఆశీర్వాదానికి ఏమవుతాడట? వారసుడు అవుతాడు. వాళ్ళు అలాగే చెప్తారంటే మేము అలాగే చెప్తూనే ఉంటాం బ్రతికినంతకాలం. దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలం, ఆరోగ్యం ఇచ్చినంతకాలం ఇలా చెప్తూనే ఉంటాం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సర్లే ఇందాంలే, చాలాసార్లు చెప్పారు చూద్దాంలే అనుకుంటావా? వాక్యం ఒక కఠినమైన మాట చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పినాను విననల్లనే వానికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏముందని ఉంది? మరణం ఉందట. కాబట్టి చాలాసార్లు చెప్పారు, నేను వినలేదు, చూద్దాంలే ఈ సంవత్సరం కూడా ఎంజాయ్ చేసి మళ్ళా సంవత్సరం చూద్దాంలే, లేకపోతే అలా చేసి ఇలా చేసి అని అనుకుంటున్నావా? జాగ్రత్త, ఏ సమయాన్ని ఏమవుతావో నీకు తెలియదని ప్రభు చెప్తున్నాడు. నువ్వు బ్రతుకున్నట్లు ఆయన మాట వినాలా. తర్వాత 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొన్నట్లు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. వేటికంటే? కానుకలు ఇస్తున్నానండి, 10వ వంతులు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఎవడికి కావాలా అంటున్నాడు దేవుడు ఇక్కడ. బళ్ళు అర్పించుట కంటే, దహన బళ్ళు అర్పించుట కంటే, పొట్టేలు కవ్వును అర్పించుట కంటే నువ్వేం చేయటం మంచిదే? మాట వినుట శ్రేష్టం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వినుట వల్ల ఏంటి కలిగే ప్రయోజనం? చివరిగా ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. వినుని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. అందరికంటే బాగుండాలనుకుంటారా, పాడైపోవాలనుకుంటారా? నేను ముగిస్తున్నాను. ఎంతో అవ్వలేదు టైం. కరెక్ట్గా 9
35 అయింది అండి. అందరికంటే మన ఊర్లో అందరికంటే బాగుండాలనుకుంటామా, పాడైపోవాలనుకుంటామా? మీరేమనుకుంటారు? ముగిస్తున్నా నేను, చెప్పాలి సమాధానం. ఏమనుకుంటాం అమ్మా? ఏమనుకుంటారు చెప్పండి అమ్మా. పాడైపోవాలనుకుంటారా? అందరూ ఏమనుకుంటాం? వాళ్ళకంటే నేను, వీళ్ళకంటే నేను, వాళ్ళకంటే నేను ఏమో బాగుండాలనుకుంటాం. అందరం కూడా బాగునే కోరుతాం, తప్పు ఏమి కాదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్నేం చేస్తాను? హెచ్చిస్తాను. నువ్వేది కోరుకుంటున్నావో, నువ్వేది అనుకుంటున్నావో, ఏది కావాలనుకుంటున్నావో అలాగ నేను చేస్తాను. నిన్ను ఏం చేస్తాను? నువ్వు అనుకున్న కార్యం నీ జీవితంలో జరగాలంటే, నువ్వు అనుకున్నట్టుగా ఉన్నతమైన నీ చుట్టూన్న వాళ్ళకంటే నువ్వు ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసుడిగా నువ్వు ఉండాలంటే నీ చేతిలోనే ఉంది. ఏం చేయమంటున్నాడు? నువ్వు నా మాట వింటే భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను నిన్నేం చేస్తాను? హెచ్చిస్తాను. ఏం చేయబడదాం? హెచ్చించబడదామా? ఇంకా రోజు రోజుకి తగ్గిపోదామా? ఎదుగుదామా? తగ్గుదామా? ఎదగాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలా? వింటే అక్కడ 15 వచ్చిన దాకా రాయబడ్డాయి అన్ని ఆశీర్వాదాలన్నిటికీ నన్ను మనలందరినీ ఆయన మాట వినేవారమైతే వారసులుగా ఆయన చేస్తాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. అందరు లేచి నిలబడు. ప్రార్థన చేద్దాం. వదలలేదేంట్రా బాబు ఈయన అనుకోకండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత, న్యపారమైన ప్రేమ చేత, యోగ్యత అర్హత లేనటువంటి మా బ్రతుకుల్లో మీరు నాయన మంచి సమయాన్నిచ్చి ఈ రాత్రి నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించుకునే ధన్యత ఇచ్చి ఇంతవరకు మీరు మాకు సహాయం చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, పరలోక రాజ్యం అనేది సమీపిస్తుంది. నేడో రేపో నాయన గడి ఆసన్నం అవ్వబోతుంది. మారు మనసు పొందండి. దయచేసి ఇగో పాతవన్నీ గతించిపోవాలా, ఇదిగో సమస్తమును క్రొత్తవాయాన్ని మారాలని చెప్పి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ, ఇదిగో ప్రభా మీరు రూపాంతరం ఎలా చెందారో ఆ రూపాంతరపు అనుభవంలోనికి మేము ఎలా రావాలో ఈ రాత్రి కొన్ని మాటలు మాతో మాట్లాడవుతండి. విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యానికి అనుగుణంగా మార్పులోనికి వచ్చి నూతనమైనటువంటి క్రియలు మాలో కలిగి నీ కొరకు జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మార్పు లేని జీవితం అయ్యా మారని రూపాయి కాగితంతో సమానం ప్రభా. అయ్యా విలువ లేని జీవితం అయిపోద్ది, గొంగల పురుగులాగా ప్రభా. కాదు మేమందరము సీతాకాకు చిలుకు వల్లే మమ్మల్ని చూచేవారు ఇష్టం పడేవారుగా, మా మాటలు అనేకులకు ఆకర్షణగా ఉండేలాగా నేను మారిపోవాలి ప్రభా. అట్టి కృప మాకు ఇవ్వండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు అట్టిగా మార్చుకోండి తండ్రి. నేను అమ్మాను మహిమ తెచ్చుకోండి. విని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలకు దయచేయండి. ఎందరైతే రాలేకపోరు నీకు తెలుస్తున్నాను, వారందరూ మళ్ళా రేపు ఆదివారపు ఉదయకాల ఆరాధనలో మాతో పాటు కలిసి ఆరాధనలో పాల్గొనే తరుణం వాళ్ళందరికీ మీరు దయచేయండి. బలహీనైన వారిని బలపరచండి, రోగులైన వారిని బాగు చేయండి, సమస్యలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. విదేశాల్లో ఉన్న మా ప్రియ సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలు దీవించండి, వారి బిడ్డలను మీరు దీవించండి, వారు చేస్తున్న పనిపాటల్లో మీరు తోడుండండి. శారీరకంగా వారికి ఉన్న ప్రతి బడలిక బలహీనతలు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా కని కూడా ప్రార్థన చేస్తున్నాం. స్వస్థిచ్చి మేలు చేయండి. అలాగే ప్రభా ఇక్కడున్న ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, బలపరచండి. దేవగారికి ఉన్న అనారోగ్యం స్వస్థపరచండి. ఆ హృదయానికి కావలసిన ఆదరణ ఆరోగ్యాన్ని ఇచ్చి కృపతో నింపండి. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ రాత్రి నాయన మా ప్రార్థనలు మా విజ్ఞాపనని పాసం చేర్చుకోండి, ప్రతిఫలం ఇవ్వండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఒక నూతనమైనటువంటి మార్పు కలిగి రాగల దినాల్లో నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నీ మాటకి లోబడి నీ మాట విని నీ చిత్తానికి అనుగుణంగా ముందుకు సాగిపోయే కృపించి మేలు చేయమని
బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇమ్మని యేసు క్రీస్తు అధికార గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనందరకును, ముఖ్యంగా యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి వారికి, వారి కుటుంబాలకును ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం వాదికేలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.